Hi everyone. So yes, our next topic is transpiration. బాష్పోత్సేకం అని పిలుస్తాం. సో ట్రాన్స్పిరేషన్ లేదా బాష్పోత్సేకం ప్లాంట్ ఫిజియాలజీలో మనం ఫోటోసింథసిస్ గురించి డిస్కస్ చేసేసాం కదా. సో ఫోటోసింథసిస్ అయిపోయిన తర్వాత రెస్పిరేషన్ గురించి కూడా మాట్లాడాం. అండ్ రెస్పిరేషన్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్పిరేషన్. ఓకేనా, ట్రాన్స్పిరేషన్ గురించి చూద్దాం. సో ఎస్, ట్రాన్స్పిరేషన్ అనేది మనకి ప్లాంట్స్లో ఎలా జరుగుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఇంట్రడక్షన్లో ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్లో విసర్జన అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. ఈ విసర్జనలో లివింగ్ ఆర్గానిజమ్స్ లేదా జీవులు అనేక రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి బయటకి పంపించేస్తాయి. అలాగే మొక్కలు కూడా మొక్కల శరీరంలో విడుదలైనటువంటి వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో, ఓకే, అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ నుంచి వాటర్ కూడా బయటకు రిలీజ్ అవుతుంది. ఏటీపీ జనరేట్ అయ్యేటప్పుడు రెస్పిరేషన్ ప్రాసెస్లో కూడా వాటర్ మనకు జనరేట్ అవుతుంది. సో ఇలాంటి ప్రాసెస్ నుంచి రిలీజ్ అయినటువంటి వ్యర్థ పదార్థమైన ఆ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్పిరేషన్ లేదా బాష్పోత్సేకం అనే ప్రాసెస్ ద్వారా మొక్కలన్నీ కూడా కోల్పోతాయి. ఓకే, దాన్నే మనం ట్రాన్స్పిరేషన్ అనేసి పిలుస్తాం. అయితే ఈ ట్రాన్స్పిరేషన్కి సింపుల్గా మనం డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అని అంటే, సో మొక్కలన్నీ కూడా, ఓకే, వాటి యొక్క వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో మొక్కలన్నీ కూడా, సో వ్యర్థ పదార్థాలు అనేవి ఏవైతే ఉంటాయో శరీరంలో ఉండేటువంటి వేస్ట్ వాటర్ని, ఓకే, వేస్ట్ వాటర్ని, సో వేస్ట్ వాటర్ని లేదా నీటి ఆవిరి రూపంలో, నీటిని ఏ రూపంలో, ఆవిరి రూపంలో, సో నీటిని నీటి ఆవిరి రూపంలో పత్రరంధ్రాల ద్వారా కోల్పోవడాన్ని మనము బాష్పోత్సేకం అనేసి పిలుస్తారనమాట. సో కోల్పోవడాన్ని ఏమని పిలుస్తాం? బాష్పోత్సేకం అని పిలుస్తాం. మొక్కలన్నీ కూడా నీటిని ఆవిరి రూపంలో పత్రరంధ్రాల ద్వారా కోల్పోవడాన్ని ట్రాన్స్పిరేషన్ లేదా బాష్పోత్సేకం అంటాం. ఈ పత్రరంధ్రాలు అనేవి వేటిల్లో ఉంటాయి అని అంటే పత్రం అంచుల్లో, అంటే పత్రం అంతా కూడా పత్రరంధ్రాలు అనేవి విస్తరించి ఉంటాయి. సో ఇప్పుడు మనకి పత్రం అనేది ఎలా ఉంటుంది? సో పత్రం లేదా లీఫ్ అనేది మనకు, సో ఇట్లా లీఫ్ ఉంటుంది కదా, లైక్ దిస్, ఇట్లా లీఫ్ ఉంటుంది. సో లీఫ్ని గన మనం సెక్షన్ కటింగ్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే లీఫ్లో మనకి పైన బాహ్య చర్మం అనేది కనిపిస్తుంది. లీఫ్లో పైన ఏం కనిపిస్తుంది? సో ఇట్లా బాహ్య చర్మం అనేది కనిపిస్తుంది. ఈ బాహ్య చర్మంలో అక్కడక్కడ రంధ్రాలు ఉంటాయి ఇలాగా, ఓకేనా. అవి కూడా గ్రీన్లోనే ఉంటాయి. జస్ట్ మీకు హైలైట్ చేయడానికి నేను వైట్ కలర్లో వేస్తున్నాను. సో ఇట్లా చిక్కుడు గింజ ఆకారంలో ఏముంటాయి అంటే పత్ర రంధ్రాలు అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఇమేజ్లో కనిపిస్తున్నాయి కదా, సో చిక్కుడు గింజ ఆకారంలో పత్ర రంధ్రాలు అనేవి కనపడుతున్నాయి. ఈ చిక్కుడు గింజ ఆకారంలో ఉండేటువంటి పత్ర రంధ్రాల ద్వారా మొక్కలన్నీ కూడా నీటిని కోల్పోవడాన్ని బాష్పోత్సేకం లేదా నీటి ఆవిరి అని పిలుస్తాం. ఓకేనా, బాష్పోత్సేకం లేదా ట్రాన్స్పిరేషన్ అనేసి పిలుస్తాం. వీటి పేరు పత్ర రంధ్రాలు అని ఎందుకు అంటున్నామంటే ఇవి పత్రాల పైన ఉండేటువంటి చిన్న చిన్న రంధ్రాలు కాబట్టి, అంటే పత్రం అంతా కూడా విస్తరించి ఉంటాయి కాబట్టి పత్రం పైన చిన్న చిన్న హోల్స్, వాటినే పత్ర రంధ్రాలు. ఇప్పుడు మనకు చర్మం మీద చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, స్కిన్ హోల్స్, సో అట్లా ఉంటాయి అన్నమాట వీటికి కూడా. సో అందుకే వీటిని మనం పత్ర రంధ్రాలు అనేసి పిలుస్తాం. ఇంగ్లీష్లో ఏమంటారంటే స్టొమాటా అనేసి వీటిని మనం పిలుస్తాం అన్నమాట. ఓకేనా. సో అయితే ఈ స్టొమాటోస్ అనేవి మనకి ఎప్పుడూ ఓపెన్లోనే ఉండవండి, అప్పుడప్పుడు స్టొమాటోస్ క్లోజ్ కూడా ఉంటాయి. సో స్టొమాటోస్ ఏ ఆకారంలో ఉంటాయంట? చిక్కుడు గింజ ఆకారంలో స్టొమాటోస్ అనేవి ఇలా ఉంటాయి. ఓకేనా, ఏ ఆకారంలో ఉంటాయి స్టొమాటోస్ మనకి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. స్టొమాటోస్ ఇట్లా చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. సో స్టొమాటోస్ ఎప్పుడూ ఓపెన్లోనే ఉండవండి, అప్పుడప్పుడు స్టొమాటోస్ క్లోజ్ కూడా ఉంటాయి. ఇలాగా స్టొమాటోస్ అప్పుడప్పుడు క్లోజ్డ్ ఉంటాయి. ఓకేనా, ఇట్లా క్లోజ్ ఉంటాయి, మూసేసి ఉంటాయి. వీటినే క్లోజ్డ్ స్టొమాటోస్ అని పిలుస్తారు, వీటిని ఓపెన్ స్టొమాటా అని పిలుస్తారు. ఓకేనా, సో వీటిని ఏమంటారు? క్లోజ్డ్, ఇది ఓపెన్. అంటే ఇది సో ముడుచుకున్నది, అంటే ముడుచుకుపోయినది, ఇది విడుచుకున్నది అంటే ఓపెన్లో ఉంటుంది. సో ఇలా మనకి స్టొమాటోస్ ఉంటాయి. అయితే స్టొమాటోస్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి అండ్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి
అవి ఎప్పుడు క్లోజ్ అవుతాయి, ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది ఒక హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి ఆ హార్మోన్ అనేది? సైటోకైనిన్ అనే ఒక హార్మోన్. సైటోకైనిన్ హార్మోన్ అనేది మొక్కల్లో ఉండేటువంటి ఒక హార్మోన్ అండి. ఈ హార్మోను స్టొమాటో ఫంక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే స్టొమాటోస్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి, స్టొమాటోస్ ఎప్పుడు క్లోజ్ అవ్వాలి అనే దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే మొక్కలలో వేస్ట్ వాటర్ అనేది ఎక్కువైపోయి ఆ వేస్ట్ వాటర్ని మొక్కలు ఎప్పుడైతే బయటికి వదిలేయాలని ఫిక్స్ అవుతాయో, ఎప్పుడైతే వేస్ట్ వాటర్ని బయటికి పంపించేయాలని డిసైడ్ అవుతాయో అప్పుడు మాత్రమే ఈ సైటోకైనిన్ అనే హార్మోన్ వల్ల ఈ స్టొమాటోస్ అన్ని కూడా ఓపెన్ అయ్యి నీరంతా కూడా ఇట్లా ఆవిరి రూపంలో బయటకి పంపించేస్తాయి అన్నమాట. మిగతాటప్పుడంతా స్టొమాటోస్ ఎలా ఉంటాయంటే క్లోజ్డ్ స్టొమాటోస్ అంటే మూసుకొని ఉంటాయి. ఓకేనా? అయితే ఈ స్టొమాటోస్కి మనకేముంటాయంటే వీటిలో గాడ్ సెల్స్ అనేవి కూడా ఉంటాయండి. ఓకేనా? స్టొమాటోస్కి ఏముంటాయి? వీటి స్టొమాటో స్ట్రక్చర్ గానే మనం చూస్తే స్టొమాటోస్కి చుట్టుపక్కల మనకి గాడ్ సెల్స్ ఉంటాయి. అంటే రక్షక కణాలు అనేసి పిలుస్తాం. ఈ గాడ్ సెల్స్ ఏం చేస్తాయి అని అంటే స్టొమాటోస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని ఏమని పిలుస్తారు? రక్షక కణాలు. రక్షక కణాలు అని అంటాం. రక్షక కణాలు లేదా వీటినే మనం ఏమంటారంటే గాడ్ సెల్స్ అనేసి పిలుస్తారు. రక్షక కణాలు లేదా గాడ్ సెల్స్ అనేసి పిలుస్తారు. ఈ రక్షక కణాలు గాడ్ సెల్స్ లో కూడా గ్రీన్ కలర్ లో పత్రహరితం అనేది ఉంటుందన్నమాట. గ్రీన్ కలర్ లో ఏముంటుంది? పత్రహరితం అనేది ఉంటుంది. పత్రహరితం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఈ టొమాటోస్ లో కూడా మనకి ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగక్రియ జరిగి ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. ఓకేనా? ఇలాగా మనకి టొమాటోస్ అనేవి పత్రం అంతా కూడా విస్తరించి ఉంటాయి. అయితే ఈ టొమాటోస్ మనకు రెండు రకాలైనటువంటి టొమాటోస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఈ రెండు రకాలైనటువంటి టొమాటోస్ ఏంటేంటివి అని అంటే ఒకటి వచ్చేసి ఫోటో యాక్టివ్ టొమాటా అనేసి పిలుస్తారు. ఏమంటారు? ఫోటో యాక్టివ్ టొమాటా అని పిలుస్తాం. ఫోటో యాక్టివ్ టొమాటా. దీనికి తెలుగులో వర్డ్ ఏం లేదు. కాబట్టి మీరు కూడా ఇంగ్లీష్ వర్డే రాసుకోవాలి. ఫోటో యాక్టివ్ టొమాటా. దీన్ని ఏమంటారు? ఫోటో యాక్టివ్ టొమాటా అని పిలుస్తాం. ఫోటో యాక్టివ్ టొమాటా అని అంటాం. రెండోది వచ్చేసి స్కోటో యాక్టివ్ టొమాటా అనేసి పిలవచ్చు. రెండో దాన్ని ఏమని పిలుస్తారు? స్కోటో యాక్టివ్ టొమాటా అని రెండో దాన్ని పిలుస్తారు. స్కోటో యాక్టివ్ టొమాటా, స్కోటో యాక్టివ్ టొమాటా. ఇట్లా రెండు రకాలైనటువంటి టొమాటోస్ ఉంటాయి. అయితే ఇక్కడ పేరులోనే ఉంది కదా, ఫోటో అంటే ఏందమ్మా? ఫోటో అంటే లైట్. అంటే ఫోటో యాక్టివ్ టొమాటోస్ లైట్ సమక్షంలో పనిచేస్తాయి. లైట్ ఎప్పుడు ఉంటుంది? డే టైం ఉంటుంది. డే టైమ్ సన్లైట్ ఉంటుంది కదా. సన్లైట్ సమక్షంలో పత్ర రంధ్రాలన్నీ కూడా ఓపెన్ అయ్యి వాటి లోపల ఉండేటువంటి వ్యర్థ పదార్థాలైన నీటిని కోల్పోతాయి అన్నమాట. దాన్ని ఫోటో యాక్టివ్ టొమాటోస్ త్రూ జరుగుతాయి అలాగా డే టైం. స్కోటో యాక్టివ్ టొమాటోస్ నైట్ టైం ఓపెన్ అవుతాయి. నైట్ టైం ఓపెన్ అయ్యి బాష్పోత్సేకం జరుగుతుంది. ఫోటో యాక్టివ్ టొమాటోస్ త్రూ ఏమో డే టైం బాష్పోత్సేకం జరుగుతుంది. స్కోటో యాక్టివ్ టొమాటోస్ త్రూ ఏమో నైట్ టైం బాష్పోత్సేకం జరుగుతుంది. మరి డే టైంలో వేటిల్లో జరుగుతుంది అని అంటే మన చుట్టూ ఉండే ప్లాంట్స్ అన్నిట్లో కూడా, మన చుట్టూ ఉండే ప్లాంట్స్ ని మీసోఫైట్స్ అని పిలుస్తారు కదా, మీసోఫైట్స్. మీసోఫైట్స్ అన్నిట్లో కూడా డే టైమ్ ఫోటో యాక్టివ్ టొమాటోస్ ఓపెన్ అయ్యి వాటర్ని కోల్పోతాయి. దాన్ని డే టైం బాష్పోత్సేకం అంటారు. మరి నైట్ టైం వేటిల్లో జరుగుతుందంటే ఎరిమోఫైట్స్. ఎరిమోఫైట్స్ అంటే ఏంటంటే ఎడారి మొక్కలండి. ఎడారి మొక్కలను ఎరిమోఫైట్స్ అనేసి పిలుస్తారు. ఎడారి మొక్కలైనటువంటి ఎరిమోఫైట్స్లో రాత్రిపూట ఎరిమోఫైట్స్లో ఎడారి మొక్కలైనటువంటి ఎరిమోఫైట్స్లో రాత్రిపూట పత్ర రంధ్రాలు ఓపెన్ అయ్యి నీటిని కోల్పోతాయి. దాన్ని మనము స్కోటో యాక్టివ్ టొమాటోస్ అనేసి పిలుస్తాం. అయితే ఇప్పుడు ఎడారుల్లో మనకి టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది? చాలా హాట్ టెంపరేచర్ ఉంటుంది. వర్షపాతం చాలా తక్కువ. -25 సెంటీమీటర్స్ కంటే తక్కువ వర్షపాతం అనేది అంటే 25 సెంటీమీటర్స్ కంటే కూడా తక్కువ వర్షపాతం ఎడారుల్లో ఉంటుంది. నీరు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎడారుల్లో ఉండేటువంటి భూమి అంతా కూడా ఇసుక నేల కాబట్టి ఇసుకలో నీరు అనేది నిల్వ ఉండదు. అట్ ది సేమ్ టైం టెంపరేచర్ ఎండలు బాగా ఎక్కువ కాబట్టి భూమి లోపల ఉండే నీరంతా కూడా ఏమైపోతుందంటే ఆవిరి రూపంలో నీరంతా కూడా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎడారిలో పెరిగే మొక్కలకి ఎటు చూసినా కూడా వాళ్ళకి వాటర్ స్కేర్సిటీ అనేది ఉంటుంది. ఓకే, వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, ఎండలు కూడా బాగా ఉంటాయి. మరి అలాంటప్పుడు
అవి ఏం చేస్తాయి, ఇప్పుడు డే టైంలో ఎండలు ఎక్కువ ఉంటాయా, ఒకవేళ డే టైంలో నీటిని కోల్పోవడానికి పత్రరంధ్రాలు ఒకవేళ ఓపెన్ అయితే అవి ఎంతైతే వాటర్ని ఎవాపరేట్ చేయాలనుకుంటున్నాయో వాటికి మించి వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది, ఎండ ఎక్కువ ఉంది కాబట్టి లాగేస్తుంది మొత్తం. అలాంటప్పుడు మొక్కలన్నీ కూడా డీహైడ్రేట్ అయిపోయి చనిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాటర్ ఎక్కువ కోల్పోతే మళ్ళీ తీసుకోవాలి కదా, తీసుకోవడానికి ఆడ ఉండాలి కదా, ఉండవు కాబట్టి వర్షపాతం ఉండదు, భూమి లోపల నీళ్లు ఉండవు కాబట్టి మొక్కలు చనిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఇవేం చేస్తాయంటే పగటిపూట బాష్పోత్సేకంలో పాల్గొనవు, రాత్రిపూట బాష్పోత్సేకంలో పాల్గొంటాయి. రాత్రిపూట సన్లైట్ ఉండదు, సన్ వెళ్ళిపోయి ఉంటాడు కాబట్టి రాత్రిపూట బాగా చల్లగా ఉంటుంది ఎడారుల్లో, రాత్రిపూట ఎడారుల్లో బాగా చల్లగా ఉంటుంది కాబట్టి సో అలాంటప్పుడు ఇవి ఏం చేస్తాయి అని అంటే పత్రరంధ్రాలను ఓపెన్ చేసి పత్రరంధ్రాల ద్వారా నీటిని కోల్పోతాయి. ఓకేనా. ఇసుక ఎంత ఫాస్ట్ గా వేడెక్కుతుందో ఎండ ఉన్నప్పుడు, సన్సెట్ అయ్యి అవ్వగానే ఎండ వెళ్ళిపోగానే అంతే ఫాస్ట్ గా చల్లబడిపోతుంది. అందుకే ఎడారిల్లో రాత్రిపూట చాలా చల్లగా ఉంటది అనేసి చెప్పుకుంటాం. అయితే ఇంకా ఎడారుల్లో నివసించే మొక్కలు ఎలా ఉంటాయి అనేది మనం వాటి గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఓకేనా. సో ఎడారుల్లో మనకి మొక్కలు అనేవి ఏ షేప్ లో ఉంటాయి, ఇక్కడ చూడండి ఎడారుల్లో ఇది వచ్చేసి మనకి నాగజముడు బ్రహ్మజముడు మొక్కలు. ఆకులన్నీ కూడా చాలా రసభరితంగా చాలా మందంగా ఉంటాయి. ఎందుకంటే ఆకులు పలచగా ఉన్నాయనుకో ఎండకు ఆ వాటర్ తొందరగా ఎవాపరేట్ అయిపోద్ది. అదే ఆకులు చాలా మందంగా ఉన్నాయనుకో అంత ఈజీగా వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వదు. ఇంకా ఈ షేప్, ఓకే, ఇలాంటి షేప్ ఉండేటువంటి మొక్కలు అనేవి మనం ఎడారుల్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఓకే, చూసారా డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి మనకి ఎడారుల్లో కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఎందుకు ఇలా మాడిఫై చేసుకుంటాయి అని అంటే ఎడారుల్లో మనకి ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది కాబట్టి సో ఆకులన్నీ కూడా చాలా రసభరితంగా ఉంటాయి. ఇప్పుడు అలోవీరాలో మనకు జెల్ ఉంటుంది చూసారా, అలోవీరా ఆకులు లోపల జెల్, అలాంటి జెల్ రూపంలోనే వాటర్ అంతా కూడా చాలా మందంగా తిక్కుగా ఉంటుంది. పలుచుకుంటే తొందరగా ఆవిరైపోతుంది, మందంగా ఉంటే తొందరగా ఆవిరవ్వదు. సో అందుకని ఎడారి మొక్కలన్నీ కూడా మనకి ఎలా ఉంటాయి, సో ఆకులన్నీ కూడా ఇలా ఉంటాయి. అయితే ఎడారి మొక్కల్లో ఉండేటువంటి లక్షణాలు గన మనం చూస్తే, ఓకేనా, ఎడారి మొక్కల్లో ఉండే లక్షణాలు. సో ఎడారి మొక్కల్లో మనకి ఏమేమి లక్షణాలు ఉంటాయి అని అంటే ఎడారి మొక్కల లక్షణాలు, సో ఎడారి మొక్కల లక్షణాలు ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఆల్రెడీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో మీకు ఎస్ఐ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఎడారి మొక్కల్లో ఆకులన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆకులన్నీ చాలా మందంగా అలోవీరా ఉన్నట్టు మందంగా రసభరితంగా ఉంటాయి. రసభరితంగా అంటే వాటర్ అంతా కూడా ఎలా ఉంటుందంటే తిక్కుగా ఉంటుంది. అలోవీరా ప్లాంట్లో ఎలా ఉంటుంది, వాటర్ అంతా చాలా తిక్కుగా జెల్ మాదిరిగా అయిపోతాంలా అట్లా రసభరితంగా ఉంటాయి. ఆకులు మందంగా ఉంటాయి, ఎందుకంటే బాష్పోత్సేకాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం. ఓకేనా, బాష్పోత్సేకం కంట్రోల్ చేయడం కోసం. అలాగే ఆకులు వచ్చేసి కొన్ని వాటిల్లో ముళ్ళులు లాగా ఉంటాయి. ఓకేనా, ముళ్ళులు, సో ముళ్ళులు లాగా ఇలా, ఓకే, ఇలా ముళ్ళులు లాగా ఉంటాయి. తర్వాత ఇంకొన్నిట్లో ఆకులలో అంటే పత్రదళం అనేది చాలా చిన్నగా ఉంటుంది, లీఫ్ లామినా. పత్రదళం లేదా లీఫ్ లామినా అనేది చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు ఆకు ఇలా బాగా విచ్చుకొని ఉందనుకో, ఆకు ఇట్లా బాగా విచ్చుకొని ఉంటే వాటర్ అంతా ఎక్కువ ఎవాపరేట్ అయిపోయి ట్రాన్స్పిరేషన్ ఎక్కువ అయిపోద్ది. అదే ఆకు ఇట్లా తక్కువ విచ్చుకొని ఉందనుకో, విచ్చుకున్నప్పుడు వాటర్ తక్కువ ఎవాపరేట్ అయింది. సో ఆకు ఇట్లా బాగా లీఫ్ బాగా సర్ఫేస్కి బాగా ఎక్స్పోజ్ అయింది అనుకో, ఎండకు బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుంది, వాటర్ ఎక్కువ ఎవాపరేషన్ అయిపోతుంది. అలా కాకుండా లీఫ్ తక్కువ ఎక్స్పోజ్ అయింది అనుకో, ఇలాగా తక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు తక్కువ నీరు ఎవాపరేట్ అవుతుంది. అట్లా పత్రదళం కూడా చాలా చిన్నగా ఉంటుందన్నమాట. ఇంకా పత్రాలు పొలుసులు మాదిరిగా ఉంటాయి. పొలుసులు అంటే ఇట్లా చిన్న పొలుసాకులు పొలుసులు మాదిరిగా ఉంటాయి, ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి ఇంకా పత్రాలు తీగల్లాగా మార్పు చెంది ఉంటాయి. ఓకేనా, తీగలుగా మార్పు చెంది ఉంటాయి. తీగలుగా మార్పు చెందడం అంటే సో ఇట్లా చుట్టుకొని తీగల్లాగా ఉంటాయి. ఎందుకు, ఇట్లా ఓపెన్లో ఉందనుకో ఎక్కువ నీరు వెళ్ళిపోద్ది, ఇలా చుట్టుకొని తీగల్లాగా ఉందనుకో తక్కువ నీరు పోద్ది. అట్ ది సేమ్ టైం కాండాలు, సో కాండాలు కూడా కొన్నిట్లో పత్రాల మాదిరిగా రూపాంతరం చెంది ఉంటాయి, పత్రాల లాగా. సో ఇప్పుడు నాగజముడు బ్రహ్మజముడులో కాండం కూడా గ్రీన్ కలర్లో పత్రం మాదిరిగా ఉంటుందా లేదా, సో కాబట్టి కాండాలు కూడా పత్రాల్లాగా మార్పు చెంది ఉంటాయి అనేసి మనం చెప్పుకోవచ్చు. కాండాలు కూడా పత్రాల్లాగా మార్పు చెంది ఉంటాయి, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి వేర్లు చాలా డీప్గా ఉంటాయి, వేర్లు చాలా లోతుగా. ఎంత లోతుగా అంటే ఎంత చిన్న మొక్క అయినా సరే 3 మీటర్స్ నుంచి 5 మీటర్స్ డీప్ వరకు వేర్లు అనేవి వెళ్ళుంటాయి.
3 మీటర్ల నుంచి 5 మీటర్ల వరకు. ఓకే, లోతు వరకు వేర్లు అనేవి 3 మీటర్ల నుంచి 5 మీటర్ల లోతు వరకు వెళ్ళుంటాయి. నార్మల్గా మన దగ్గర ఉండే మొక్కలలో వేర్లు 1 మీటర్ లోతుకే వెళ్ళుంటాయి. అయితే ఎడారి మొక్కల్లో అయితే గనక సో వేర్లు ఇలా 3 మీటర్స్ నుంచి 5 మీటర్స్, ఓకేనా, 3 మీటర్స్ నుంచి 5 మీటర్స్ లోతు వరకు ఎడారి మొక్కలు వెళ్ళుంటాయి. ఎందుకంటే లోపల ఉండేటువంటి వాటర్ని కూడా అవి అబ్జర్వ్ చేయడానికి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాటర్ స్కేర్సిటీ లేకుండా ఉండడానికి, సో వాటర్ లోపల వరకు ఉండే వాటర్ని అబ్జర్వ్ చేయడానికి వేర్లు కూడా బాగా లోతుకు వెళ్ళుంటాయి. సో వేర్లు బాగా లోతుకు పెరుగుంటాయి. కాండాలు పత్రాల్లాగా మార్పు చెంది ఉంటాయి. పత్రాలు తీగల్లాగా మార్పు చెంది ఉంటాయి. పులుసాకుల్లాగా కూడా మార్పు చెంది ఉంటాయి. పత్రదళం చాలా చిన్నదిగా ఉంటుంది. ఆకులు ముళ్ళుల్లాగా కూడా మారుతాయి. మందంగా రసభరితంగా కూడా ఉంటాయి. ఓకే, అట్లా రకరకాల మోడిఫికేషన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ట్రాన్స్పిరేషన్ లేదా బాష్పోత్సేకంలో నైట్ టైంలో ఇన్వాల్వ్ అవుతాయి. నైట్ టైం మనకి ఇక్కడ స్కోటో యాక్టివ్ స్టొమాటస్ ఉన్నాయి కదా, ఈ స్కోటో యాక్టివ్ స్టొమాటస్ని ఉపయోగించి రాత్రిపూట అవి ఏం చేస్తాయి అని అంటే రాత్రిపూట బాష్పోత్సేకంలో పాల్గొని ఎంత వాటర్ని అవి ఎవాపరేట్ చేయాలనుకుంటున్నాయో అంతే ఎవాపరేట్ చేస్తాయి. ఇప్పుడు మన దగ్గర కూడా స్ప్రింగ్ సీజన్ అనే ఒక సీజన్ ఉంటుంది చూడండి, వసంత ఋతువు అంటారు. వసంత ఋతువు ఎప్పుడు వస్తుందంటే ఫిబ్రవరి తర్వాత మార్చి కంటే ముందు వసంత ఋతువు వస్తుంది. ఈ ఋతువులో మొక్కలన్నీ ఏం చేస్తాయంటే ఆకుల్ని రాల్చేస్తాయి. ఎందుకు అనంటే నెక్స్ట్ వచ్చేది మనకు సమ్మర్ కదా. ఒకవేళ సమ్మర్లో ఎండలు ఎక్కువగా ఉంటే ఆ ఎండలకి ఎక్కడ మొక్కల్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా ఆవిరి రూపంలో ఆవిరైపోయి బాష్పోత్సేకం జరిగిపోయి బయటికి వెళ్ళిపోయి నీరంతా మొక్క ఎక్కడ ఎండిపోయి చచ్చిపోయి ఆకులన్నీ ఎక్కడ ఎండిపోయి రాలిపోయి మొక్క చచ్చిపోద్దేమో అనే భయంతో అవి ముందే ఏం చేస్తాయి అని అంటే మొక్కలన్నీ కూడా ఆహారాన్ని మొగ్గల్లో నిల్వ చేసుకుంటాయి. మొక్కలన్నీ కూడా ఆహారాన్ని మొగ్గల్లో నిల్వ చేసుకొని ఏం చేస్తాయి, ఆకుల్ని రాల్చేస్తాయి. ఓకేనా, మొక్కలన్నీ కూడా ఆహారాన్ని ఎక్కడ నిల్వ చేసుకుంటాయి, మొగ్గల్లో నిల్వ చేసుకుంటాయి. బడ్స్ లేదా మొగ్గల్లో నిల్వ చేసుకుని ఏం చేస్తాయంటే ఆకుల్ని మొత్తం రాల్చేస్తాయి. ఇవి నిల్వ చేసుకునే ఆహారం ఏంటంటే నైట్రోజన్ అండి. ఎక్కువగా నైట్రోజన్ని నిల్వ చేసుకుంటాయి. నైట్రోజన్ని అమైనో యాసిడ్స్, ప్రోటీను, నైట్రోజన్ ఇలాంటి ఫుడ్ని ఎక్కువగా స్టోర్ చేస్తాయి మొగ్గలు లేదా బడ్స్లో. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఆకులు రాల్చేసే ముందు మొక్కలు ఆహారాన్ని ఎక్కడ నిల్వ చేసుకుంటాయి అని అంటే మొగ్గల్లో నిల్వ చేసుకుంటాయి. వాటికి ఇట్లా స్టెమ్ పైన అపికల్ బర్డ్స్, స్టెమ్కి బ్రాంచ్కి మధ్యలో యాక్సియల్ బర్డ్స్, ఇలాంటి బర్డ్స్ ఉంటాయి వాటికి. ఓకేనా, మళ్ళీ చెప్తా బర్డ్స్ ఎక్కడ ఉంటాయని. ఆ మొగ్గలు లేదా బర్డ్స్లో ఆహార పదార్థాలు నిల్వ చేసి ఆకులన్నీ రాలిపోతాయి. రాలిపోయిన ఆకులు మళ్ళీ చిగురెత్తి ఆకు పెద్దదయ్యి దాంట్లో టొమాటోస్ అన్ని ఫామ్ అయ్యి అన్ని జరగాలంటే ఒక 2 to 3 months టైం పడుతుంది. ఓకే, మినిమం 2 months టైం పడుతుంది. ఆ లోపు సమ్మర్ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే, అట్లా సేవ్ అవుతాయి ఇవి. సో కాబట్టి మొక్కలు కూడా చూసారా, ఎన్విరాన్మెంట్లో చేంజెస్ జరిగేటప్పుడు నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ వస్తుంది అనగా మీరు అందరూ కూలర్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ముందే కొని పెట్టుకుంటారా లేదా, అవి కూడా సమ్మర్ వస్తుంది అనగా సో ఇలాంటి యాక్టివిటీస్లో అన్ని ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అందుకే మొక్కలు కూడా ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి రెస్పాండ్ అవుతాయి. అవి కూడా ఇన్ని కథలు పడుతూ ఉంటాయి. అందుకే వాటిని కూడా మనం ఏమంటాం, జీవులు అనేసి పిలుస్తాం. ఓకేనా, సో వసంత ఋతువులో మనం వాటిని లైవ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అండ్ ఎడారి మొక్కలు కూడా ఏం చేస్తాయి అని అంటే వాటి టెంపరేచర్ని బేస్ చేసుకొని అవి కూడా రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, వసంత ఋతువులో అలా జరుగుతుంది. సో ఇది మనకి స్టొమాటా. అండ్ స్టొమాటాస్ ద్వారా మొక్కలు నీటిని ఎంత కోల్పోతాయి, ఎంత పర్సెంట్ కోల్పోతాయి అని అంటే మ్యాక్సిమం మొక్కలు ఏంటి స్టొమాటోల ద్వారానే నీటిని ఎక్కువ కోల్పోతాయి. అంటే పత్రరంధ్రాల ద్వారా మొక్కలు పత్రరంధ్రాల ద్వారా సో నీటిని 92 నుంచి 95% నీటిని పత్రరంధ్రాల ద్వారానే కోల్పోతాయి. ఓకేనా, నీటిని మిగతా జలరంధ్రాలు కాదు, వాయురంధ్రాలు ఉంటాయి. ఇక్కడ వాయురంధ్రాలని మనం ఏమని పిలుస్తారంటే లెంటికల్స్ అనేసి పిలుస్తాం. వాయురంధ్రాలను ఏమంటారు, లెంటికల్స్ వాయురంధ్రాలు అంటాం. ఈ లెంటికల్స్ ద్వారా 3 to 5% నీటిని కోల్పోతాయి. 3 to 5%. ఇంతకీ లెంటికల్స్ అంటే ఏంటి? ఓకే, లెంటికల్స్ అంటే ఏంటంటే మనకి ఇది మొక్క కదా, సో మొక్కలలో మనకి ఇక్కడ కాండం ఉందా, ఈ కాండం పైన చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఓకేనా, కాండం పైన ఇలా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఇట్లా చిన్న చిన్న రంధ్రాలు, ఈ రంధ్రాలని మనం ఏమని పిలుస్తారు అని అంటే లెంటికల్స్ లేదా వాయు రంధ్రాలు అనేసి పిలుస్తారు.
కాండం పైన లెంటికల్స్ లేదా వాయురంధ్రాలు అనేవి ఉంటాయి. ఈ వాయురంధ్రాల ద్వారా 3 to 5% నీటిని కోల్పోతాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి, కాండం మీద మనకు చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. కాండం మీద ఉండేటువంటి ఈ చిన్న చిన్న రంధ్రాలని మనం ఏమని పిలుస్తారు అని అంటే వాయురంధ్రాలు అంటారు. ఈ వాయురంధ్రాల ద్వారా 3 to 5% నీటిని కోల్పోతాయి అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ క్యూటికల్. క్యూటికల్ అంటే దాన్నే అవబాసిని అనేసి పిలుస్తారండి. క్యూటికల్ అంటే ఏంటంట, అవబాసిని అని పిలుస్తారు. సో ఏంటి క్యూటికల్? క్యూటికల్ అంటే అవబాసిని. అవబాసిని ద్వారా 1 to 2% నీటిని కోల్పోతాయి. అవబాసిని ద్వారా 1 to 2%. ఈ అవబాసిని ఏడుంటుందంటే ఇక్కడ పత్రం అనేది ఇక్కడ ఉందా, పత్రం పైన బాహ్య చర్మం ఉంది చూడండి, ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ బాహ్య చర్మం పైన ఇక్కడ క్యూటికల్ అనే ఒక, అంటే బాహ్య చర్మం పైన ఉంటే ఇంకో చర్మం అన్నమాట ఇది, ఆ లేయర్. దీన్నే తెలుగులో అవబాసిని అనేసి పిలుస్తాం. ఈ అవబాసిని ద్వారా 2 to 3% నీటిని మొక్కలు కోల్పోతాయి. ఓకేనా, అవబాసిని ద్వారా 2 to 3% మొక్కలు నీటిని కోల్పోతాయి. అండ్ అలాగే లెంటికల్స్ ద్వారా 3 to 5% నీటిని కోల్పోతాయి. అవబాసిని ద్వారా 1 to 2% నీటిని కోల్పోతాయి. పత్ర రంధ్రాల ద్వారా 92 నుంచి 95% వాటర్ని పత్ర రంధ్రాల ద్వారా కోల్పోతాయి అన్నమాట. ఓకేనా, పత్ర రంధ్రాల ద్వారా 92 నుంచి 95% నీటిని కోల్పోతాయి. వాయు రంధ్రాల ద్వారా 3 to 5% కోల్పోతుంది. అవబాసిని ద్వారా 1 to 2% నీటిని కోల్పోతాయి అన్నమాట. ఓకే, చెప్తున్నా. ఇప్పుడు మనం అనుకో ఎక్కువ నీటిని దేని ద్వారా కోల్పోతాం? యూరిన్ ద్వారా 96% వాటర్ని కోల్పోతాం. అలాగే స్వెట్ ద్వారా కోల్పోతాం. ఇంకా దేని ద్వారా? ITS ద్వారా వాటర్ని కోల్పోతాం, మలం ద్వారా కోల్పోతాం. అట్లా వాటికి కూడా ఆప్షన్స్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు వాటర్ పర్సెంట్ వచ్చింది కాబట్టి జెల్లీ ఫిష్లో వాటర్ ఎంత ఉంటుందండి? జెల్లీ ఫిష్లో మనకి వాటర్ పర్సెంట్ వచ్చి 90% వాటర్ జెల్లీ ఫిష్లో ఉంటుంది. ఓకేనా, జంతువులలో వాటర్ పర్సెంట్ ఎంత ఉంటుంది అని అంటే జంతువులలో వాటర్ పర్సెంట్ 70 to 75% జంతువుల్లో ఉంటుంది. మొక్కలలో వాటర్ పర్సెంట్ ఎంత ఉంటుందంటే మొక్కల్లో వచ్చేసి 80 నుంచి 85% వాటర్ ఉంటుంది. ఓకే, యూరిన్ మూత్రంలో వాటర్ పర్సెంట్ ఎంత అన్నాం? 96% అన్నాం. బైల్ జ్యూస్ అంటే పైత్య రసంలో వాటర్ పర్సెంట్ ఎంత అన్నాం? పైత్య రసంలో 86% అన్నాం. ITS కన్నీరులో వాటర్ పర్సెంట్ ఎంత అంటే కన్నీరులో కూడా మనకి 86% వాటర్ ఉంటుంది. ఓకేనా, కన్నీరులో కూడా 86% మనకి వాటర్ ఉంటుంది అనమాట. HCl బాగా కాన్సన్ట్రేషన్ కాబట్టి తక్కువ, 30 to 35% వాటర్ మాత్రమే HClలో ఉంటుంది. అదే బ్లడ్ లేదా రక్తం ఉందా, రక్తంలో వాటర్ పర్సెంట్ ఏంటని చెప్పుకున్నాం? 92% రక్తంలో వాటర్ పర్సెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, సో అట్లా కొన్ని రకాలైన వాటిల్లో మనకి వాటర్ పర్సెంట్ ఫ్లూయిడ్స్లో చూసాం. ఇవి మనకి మొక్కలు వాటర్ని కోల్పోయే పద్ధతులు, పత్ర రంధ్రాల ద్వారా, వాయు రంధ్రాల ద్వారా, అవబాసిని. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటేనండి, సో బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు. ఓకే, బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసే కారకాలు, బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసే కారకాలు. సో బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏమున్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్, దీని మీద మీకు క్వశ్చన్ పడుతుంది. ఓకే, బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసే కారకాలు. సో ఇప్పుడు నెంబర్ 1 ఉష్ణోగ్రత లేదా టెంపరేచర్. సో ఉష్ణోగ్రత పెరిగితే బాష్పోత్సేకం ఏం పెరుగుతుంది? ఆ రెండిటికి రిలేషన్ ఎలా ఉంటుంది అని అంటే డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. అంటే ఉష్ణోగ్రత పెరిగితే బాష్పోత్సేకం కూడా పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే బాష్పోత్సేకం కూడా తగ్గుతుంది. అందుకే కదా ఎండలు ఎక్కువైపోతే మొక్కల్లో బాష్పోత్సేకం ఎక్కువైపోయి ఆకులన్నీ ఎండిపోయి రాలిపోయి మొక్క చచ్చిపోతుందా లేదా? అందుకే కదా ఎడారుల్లో మొక్కలన్నీ కూడా పగటిపూట కాకుండా రాత్రిపూట స్కోటో యాక్టివ్ స్టొమాటాల ద్వారా రాత్రిపూట బాష్పోత్సేకంలో ఎందుకు పాల్గొంటున్నాయి అని అంటే పగటిపూట ఉష్ణోగ్రత ఎక్కువ కాబట్టి, ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే బాష్పోత్సేకం ఎక్కువ జరిగి నీరంతా కూడా ఎక్కువ కోల్పోయి మొక్కలు అనేవి చనిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి అవి రాత్రిపూట ఇన్వాల్వ్ అవుతాయి. సో కాబట్టి ఉష్ణోగ్రత పెరిగితే బాష్పోత్సేకం కూడా పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే బాష్పోత్సేకం కూడా తగ్గుతుంది అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇంకా పోతే కాలుష్యం. ఓకే, కాలుష్యం లేదా పొల్యూషన్ అని పిలుస్తాం. కాలుష్యం పెరిగితే బాష్పోత్సేకం ఏమవుతుందంటే తగ్గుతుంది. అంటే రెండిటికి కూడా ఏ రిలేషన్ ఉంది అంటే ఇన్వర్స్ రిలేషన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లీఫ్.
ఓకేనా. ఈ లీఫ్కి పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. పొల్యూషన్ బాగా పెరిగిపోయి దుమ్ము ధూళి మట్టి అంతా కూడా దీని మీద చేరుకుపోయింది. సో దుమ్ము ధూళి మట్టి అంతా దీని మీద చేరుకుపోయినప్పుడు ఆటోమేటిక్గా పత్రం మీద ఉండేటువంటి రంధ్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే పత్ర రంధ్రాలు లేదా స్టొమాటాలు, ఆ స్టొమాటాలు ఏమైపోతాయంటే మూసుకుపోతాయి. ఓకే, ఎప్పుడైతే పత్ర రంధ్రాలు స్టొమాటాలన్నీ మూసుకుపోయినప్పుడు ఏం జరుగుతుంది? బాష్పోత్సేకం జరుగుతుందా? మూసుకుపోయినప్పుడు బాష్పోత్సేకం జరగదు. సో బాష్పోత్సేకం జరగదు కాబట్టి ఆ బాష్పోత్సేకం తగ్గిపోతుంది. అట్లా కాలుష్యం పెరిగితే బాష్పోత్సేకం తగ్గుతుంది, కాలుష్యం తగ్గితే బాష్పోత్సేకం పెరుగుతుంది అనేసి చెప్తాం. ఇది మనకి కాలుష్యం, ఉష్ణోగ్రత కాలుష్యం. నెక్స్ట్ వచ్చేసి నీటి ఆర్ద్రత. ఓకే, నీటి ఆర్ద్రత. సో నీటి ఆర్ద్రత పెరిగితే బాష్పోత్సేకం ఏమవుతుందంటే తగ్గుతుంది. అంటే ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ తేమ శాతం ఉంది, ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ తేమ శాతం ఉంది ఇక్కడ. ఓకేనా, తేమ శాతం అంటే నీటి ఆవిరి ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు సన్లైట్ అంత ఎఫిషియన్సీగా పడదు. ఇప్పుడు వర్షం పడి బాగా తేమ అంతా ఎన్విరాన్మెంట్లో ఉందనుకోండి, వాతావరణంలో తేమ ఉంది, బాగా తడిగాలు ఉంటుంది. తేమ ఉంటే తడిగాలు ఉంటుంది కదా, మరి తడిగాలు ఉన్నప్పుడు సన్లైట్ మనకు అంత ఎఫిషియన్సీ అనిపించదు. ఓకేనా, ఇప్పుడు నీకు వింటర్ సీజన్లో కానీ వర్షాకాలంలో కానీ మొత్తం వాతావరణం తేమగా ఉంటుంది. ఆ సీజన్లో, వింటర్ సీజన్లో కానీ లేకపోతే రైనీ సీజన్లో కానీ నువ్వు బయటికి వెళ్తే ఆ తేమతో కూడిన గాలి వచ్చి మీద పడినా చల్లగా అనిపిస్తుంది, ఎండ వచ్చినా కూడా పెద్ద మనం ఫీల్ అవ్వం. అదే సమ్మర్లో అయితే పొడిగాలు ఉంటుంది, బాగా పొడిగాలు ఉంటుంది కాబట్టి గాలి వేడిగా వచ్చి కొడుతుంది. అప్పుడు మనకు బాడీ బాగా డీహైడ్రేషన్, ఎవాపరేట్ అయిపోతుంది. అట్లా మొక్కల్లో కూడా ఆల్రెడీ వాతావరణంలో నీటి ఆర్ద్రత హ్యూమిడిటీ ఉంటే ఎవాపరేషన్, బాష్పోత్సేకం అనేది తగ్గుతుంది. ఓకే, నీటి ఆవిరి తక్కువ ఉంటే బాష్పోత్సేకం పెరుగుతుంది. సో సమ్మర్లో, వేసవి కాలంలో నీటి ఆర్ద్రత తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు బాష్పోత్సేకం ఎక్కువ జరిగిపోతుంది మొక్కలలో. అదే చలికాలంలో నీటి ఆర్ద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి బాష్పోత్సేకం తక్కువ జరుగుతుంది. అంటే రెండు కూడా విలోమ అనుపాతం లేదా ఇన్వర్స్ రిలేషన్లో ఉంటాయి. ఇదేమో అనులోమ అనుపాతం, ఇవి రెండు విలోమ అనుపాతంలో ఉంటాయి. తర్వాత గాలి వేగం అంటే దాన్ని విండ్ స్పీడ్ అనేసి పిలుస్తాం. గాలి వేగం లేదా విండ్ స్పీడ్. గాలి వేగం పెరిగినప్పుడు బాష్పోత్సేకం కూడా పెరుగుతుంది. ఓకేనా, గాలి వేగం పెరిగినప్పుడు బాష్పోత్సేకం పెరుగుతుంది, గాలి వేగం తగ్గినప్పుడు బాష్పోత్సేకం తగ్గుతుంది. సో గాలి బాగా స్పీడ్గా వస్తుంది అనుకోండి, గాలి బాగా వచ్చి మొక్కల ఆకులన్నీ బాగా ఊగుతూ ఉంటాయి. అప్పుడు ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ప్రెషర్ క్రియేట్ అయ్యి స్టొమాటోస్ అన్ని ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు బాష్పోత్సేకం ఎక్కువగా జరిగిపోయి నీటిని కోల్పోతాయి అన్నమాట. అట్లా గాలి వేగం పెరిగినప్పుడు బాష్పోత్సేకం పెరుగుతుంది, గాలి వేగం తగ్గితే బాష్పోత్సేకం కూడా తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే మొక్కలు నీటిని అబ్జర్వ్ చేసుకోవడం, మొక్కలు నీటిని శోషించుకోవడం, మొక్కలు నీటిని శోషించుకోవడము ప్లస్ బాష్పోత్సేకము రెండు కూడా ఏ రిలేషన్లో ఉంటాయి అని అంటే, సో డైరెక్ట్ అనులోమ అనుపాతం లేదా డైరెక్ట్ రిలేషన్లో ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇది మొక్క వేర్ల ద్వారా నీటిని ఎక్కువ తీసుకుంది అనుకోండి, ఎక్కువ వెళ్ళిపోవాల్సి వస్తుంది. లేదా ఎక్కువ వెళ్ళిపోయింది అనుకో అంటే బాష్పోత్సేకం ఎక్కువ జరిగిపోతే మొక్కలలో నీరు తగ్గిపోతుంది. అప్పుడు అది కింద నుంచి నీరు ఎక్కువ తీసుకోవాలి, ఈడ పోయే కొద్దీ ఈడ తీసుకోవాలి, ఈడ పోయే కొద్దీ ఈడ తీసుకోవాలి. సో కాబట్టి ఈడ ఒకవేళ పోవడం తగ్గితే ఈడ కూడా తీసుకోవడం తగ్గుతుంది. సో కాబట్టి డైరెక్ట్ రిలేషన్. ఇప్పుడు మనం వాటర్ ఎంత ఎక్కువ తాగితే అన్నిసార్లు యూరిన్ పోవాలి, ఎంత ఎక్కువ యూరిన్ పోతే బాడీ డిహైడ్రేట్ అయిపోయి అంత ఎక్కువ వాటర్ తాగాలి. సో అట్లా రెండు కూడా ఏమవుతాయనంటే డైరెక్ట్ రిలేషన్లో ఉంటాయి. ఇవి కారకాలు, ప్రభావిత కారకాలు, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్. ఉష్ణోగ్రత పెరిగితే బాష్పోత్సేకం పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే బాష్పోత్సేకం కూడా తగ్గుతుంది. కాలుష్యం పెరిగితే బాష్పోత్సేకం తగ్గుతుంది, కాలుష్యం తగ్గితే బాష్పోత్సేకం పెరుగుతుంది. నీటి ఆవిరి తగ్గితే బాష్పోత్సేకం పెరుగుతుంది, నీటి ఆవిరి పెరిగితే బాష్పోత్సేకం తగ్గుతుంది. గాలి వేగం, బాష్పోత్సేకం రెండు డైరెక్ట్ రిలేషన్, ఇవి రెండు కూడా డైరెక్ట్ రిలేషన్. ఓకేనా, ఈ రెండు మాత్రం ఇన్వర్స్, మిగతా మూడు డైరెక్ట్. ఇవి బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, చాలా సార్లు ఈ బాష్పోత్సేకాన్ని ప్రభావితం చేసే కారకాల మీద మనకి క్వశ్చన్ అడిగారు. ఓకేనా, సో కాబట్టి బీ కేర్ఫుల్ ఆన్ ఇట్. ఇవి కారకాలు. ఇంకా బాష్పోత్సేకం ఎన్ని పద్ధతుల ద్వారా, వేటి ద్వారా జరుగుతుంది అనేది చెప్పాం. సో పత్రరంధ్రాల ద్వారా, వాయురంధ్రాల ద్వారా, అవబాసిని ద్వారా. ఎడారి మొక్కల లక్షణాలు, తర్వాత
అవబాసిని అంటే ఏందో చూపించాం కదా. ఇంకా లెంటికల్స్ అంటే అవి ఫోటో యాక్టివ్ స్టొమాటోస్ ద్వారా ఎప్పుడు జరుగుతుంది, స్కోటో యాక్టివ్ స్టొమాటోస్ ద్వారా ఎప్పుడు జరుగుతుంది అంటే ఎరిమోఫైట్స్ ఎడారి మొక్కల్లో జరుగుతుంది. క్లోజ్డ్ స్టొమాటా, ఓపెన్ స్టొమాటా. సో వీటి చుట్టూ గాడ్ సెల్స్ రక్షక పత్రాలు అనేవి ఉంటాయి. స్టొమాటాల చుట్టూ గాడ్ సెల్స్ ఉంటాయి. వాటిలో కూడా పత్రహరితం ఉండి క్లోరోఫిల్ ఉండి కిరణజన సంయోక్రియ వాటిలో కూడా జరుగుతుంది. సైటోకైనిన్ అనే హార్మోన్ వల్ల పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం చేస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఇది మనకి బాష్పోత్సేకం. ఇంకా మూసుకున్న పత్రరంధ్రాలు ఎలా ఉంటాయి, తెరుచుకొని ఉన్న పత్రరంధ్రాలు ఎలా ఉంటాయి అంటే ఒక క్లారిటీ కోసము మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉందా. ఈ ఇమేజ్ సైటోకైనిన్ హార్మోన్ ఏం చేస్తుంది అన్నాము, పత్రరంధ్రాలు ముడుచుకోవడం తెరుచుకోవడం చేస్తుంది అన్నామా లేదా. సో ఇక్కడ చూస్తే ఇవి ముడుచుకొని ఉన్న పత్రరంధ్రం, ఇది తెరుచుకొని ఉన్న పత్రరంధ్రం. ఓకేనా. సో ఆకుల మీద పత్రరంధ్రాలు ఇలా ఉంటాయి. కొంచెం మైక్రోస్కోప్ పెట్టి చూస్తే కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇవి పత్రరంధ్రాలు. ఇది ముడుచుకొని ఉన్న పత్రరంధ్రం, ఇది తెరుచుకొని ఉన్న పత్రరంధ్రం. పత్రరంధ్రాలు బాహ్య చర్మం పైన ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఎస్. ఇంకా పోతే నెక్స్ట్ గటేషన్ అని ఒక ప్రాసెస్ ఉందండి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఏం ప్రాసెస్, గటేషన్. ఓకేనా. గటేషన్ అనేది ఒక ప్రాసెస్ ఉంది. గటేషన్ అంటే దీన్నే మనము బిందు శ్రావం అనేసి పిలుస్తాం. ఓకే. గటేషన్ అంటే ఏమని పిలుస్తాం, గటేషన్ అని పిలుస్తాం. గటేషన్ అంటే దట్ ఈస్ లైక్ బిందు శ్రావం. ఓకేనా. గటేషన్ అంటే ఏమని పిలుస్తామంట, బిందు శ్రావం. సో బిందు శ్రావంని మనం ఏమని పిలుస్తామంటే గటేషన్ అనేసి పిలుస్తాం. ఈ గటేషన్ వేటి లోపల జరుగుతుంది బిందు శ్రావం అని అంటే, సో ఇప్పుడు మనకి మొక్కలు ఉన్నాయా, సో ఇది మనకు ఆకు, ఇది మనకు ఏంటంటే లీఫ్. సో ఈ పత్రం అంచుల్లో ఇక్కడ ఏముంటాయి అని అంటే జలరంధ్రాలు అనేవి ఉంటాయి. పత్రపు అంచుల్లో జలరంధ్రాలు ఉంటాయి. ఈ జలరంధ్రాల ద్వారా నీటిని కోల్పోతాయి. జలరంధ్రాల ద్వారా ఆకులన్నీ కూడా ఏం చేస్తాయి, నీటిని కోల్పోతాయి. సో జలరంధ్రాల ద్వారా ఆకులన్నీ కూడా నీటిని కోల్పోవడాన్ని మనం ఏమని పిలుస్తారు అని అంటే బిందు శ్రావం అనేసి పిలుస్తాం. ఓకేనా. బాష్పోత్సేకంలో మొక్కలు నీటిని ఎలా కోల్పోయాయి, ఆవిరి రూపంలో కోల్పోయాయి. ఇక్కడ ఎలా కోల్పోతాయి అంటే మొక్కలు నీటిని జలరంధ్రాల బిందువుల రూపంలో, అక్కడేమో నీటి ఆవిరి రూపంలో, అక్కడ నీటి ఆవిరి రూపంలో, ఇక్కడ బిందువుల రూపంలో జలరంధ్రాల ద్వారా మొక్కలు నీటిని బిందువుల రూపంలో జలరంధ్రాల ద్వారా కోల్పోవడాన్ని గటేషన్ అనేసి పిలుస్తాం. ఓకేనా. మొక్కలన్నీ కూడా నీటిని బిందువుల రూపంలో జలరంధ్రాల ద్వారా కోల్పోవడాన్ని బిందు శ్రావం అంటాం. ఓకే. చిన్న చిన్న బిందువుల రూపంలో కోల్పోతాయి. సో అయితే ఇప్పుడు ఈ గటేషన్ అనేది అన్ని మొక్కల్లో జరగదండి, ఓన్లీ హెర్బేషియస్ మొక్కల్లో మాత్రమే జరుగుతుంది. ఏ మొక్కలు, హెర్బేషియస్. ఓకేనా. ఓన్లీ హెర్బేషియస్. అన్ని మొక్కల్లో జరగదు మనకు, ఓన్లీ ఏ మొక్కల్లో జరుగుతుంది అని అంటే హెర్బేషియస్ మొక్కల్లో జరుగుతుంది. హెర్బేషియస్ మొక్కలు అంటే ఏంటంటే గడ్డి జాతి మొక్కలు. సో హెర్బేషియస్ మొక్కలు అంటే ఏంది, గడ్డి జాతి మొక్కలు. సో గడ్డి జాతి మొక్కల్లో మాత్రమే ఈ బిందు శ్రావం అనేది మనకు జరుగుతుంది అనమాట. గడ్డి జాతి మొక్కల్లో మాత్రమే జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు బాష్పోత్సేకం అనేది డే అండ్ నైట్ జరుగుతుంది. కొన్నిట్లో డే టైం, కొన్నిట్లో నైట్ టైం. కానీ బిందు శ్రావం మాత్రము ఓన్లీ అర్లీ మార్నింగ్ టైమ్స్లో మాత్రమే జరుగుతుంది. ఓకే. అర్లీ మార్నింగ్ టైమ్స్ అంటే పొద్దున్నే మాత్రమే బిందు శ్రావం అనేది ఓన్లీ అర్లీ మార్నింగ్ టైమ్స్ లేదా పొద్దున్నే మాత్రమే బిందు శ్రావం జరుగుతుంది అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ బాష్పోత్సేకం ఏమో పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది, బిందు శ్రావం ఏమో దేని ద్వారా జరుగుతుంది అని అంటే జలరంధ్రాల ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మనము పొద్దున్నే అర్లీ మార్నింగ్ లేచి, ఇది వింటర్ సీజన్లో ఎక్కువ జరుగుతుందండి. బాష్పోత్సేకం ఏమో సమ్మర్లో ఎక్కువ జరుగుతుంది, ఇది వింటర్లో ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు పొద్దున్నే అర్లీ మార్నింగ్ లేచి మీరు పొలాల వైపు వెళ్ళారనుకోండి, సో పొలాలలో మొక్కల అంచుల్లో చిన్న చిన్న నీటి బిందువులు కనిపిస్తాయి. ఆ నీటి బిందువులు ఏదో మంచు వచ్చి పడిపోయిందిలే, మంచు వల్ల ఆ బిందువులు వచ్చాయి అనుకోకండి. ఆ నీటి బిందువులు ఎలా వస్తాయి అని అంటే ఆ నీటి బిందువులన్నీ కూడా
గటేషన్ లేదా బిందుశ్రావం ద్వారా మొక్కలు విడుదల చేసినటువంటి నీటి బిందువులు అనమాట. ఓకేనా, అర్లీ మార్నింగ్ టైంలో అబ్జర్వ్ చేస్తారా, పొలాల వైపు వెళ్తే ఆకుల మీద చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి. సో వాటినే గటేషన్ అంటారు. సో ఇక్కడ బాష్పోచ్చేకంకి గటేషన్కి తేడా ఏంది? సో రెండు తేడాలు గన మనం ఒకసారి చూస్తే, బాష్పోచ్చేకము గటేషన్ అంటే బిందుశ్రావం. సో బాష్పోచ్చేకము బిందుశ్రావం ఈ రెండిటికి మధ్య ఒకసారి మనము తేడాలు గన అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, తేడాలు అబ్జర్వ్ చేస్తే, సో బాష్పోచ్చేకం లేదా దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు, బిందుశ్రావం లేదా గటేషన్ అనేసి పిలుస్తారు. సో బాష్పోచ్చేకం అనేది బాష్పోచ్చేకంలో మొక్కలు నీటిని ఆవిరి రూపంలో కోల్పోతాయి. ఓకేనా, మొక్కలు నీటిని ఆవిరి రూపంలో కోల్పోతాయి. ఇవేమో నీటిని బిందువుల రూపంలో, నీటి బిందువులు, ఓకే, చిన్న చిన్న బిందువుల రూపంలో కోల్పోతాయి. ఓకేనా, బిందువుల రూపంలో కోల్పోతాయి అని రాయండి, బిందువుల రూపంలో కోల్పోతాయి. అండ్ బాష్పోచ్చేకం దేని ద్వారా జరుగుతుంది అని అంటే, పత్రరంధ్రాల ద్వారా బాష్పోచ్చేకం అనేది జరుగుతుంది. పత్రరంధ్రాల ద్వారా బాష్పోచ్చేకం జరుగుతుంది. బిందుశ్రావం అనేది జలరంధ్రాల ద్వారా జరుగుతుంది. ఓకేనా, జలరంధ్రాల ద్వారా జరుగుతుంది. అండ్ పత్రరంధ్రాలు అనేవి పత్రమంతా విస్తరించి ఉంటాయి. పత్రరంధ్రాలు పత్రమంతా విస్తరించి ఉంటాయి. పత్రమంతా విస్తరించి ఉంటాయి. సో పత్రం మొత్తం, లీఫ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట. పత్రం అంతా విస్తరించి ఉంటాయి. ఇలాగా పత్రరంధ్రాలు అనేవి పత్రం అంతా కూడా విస్తరించి ఉంటాయి. ఇందాక చెప్పాం కదా మనం ఇక్కడ, ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయి ఉంటాయి. కానీ జలరంధ్రాలు అలా కాదండి. జలరంధ్రాలు ఓన్లీ పత్రపు అంచు భాగంలో మాత్రమే ఉంటాయి, ఇట్లా పత్రపు అంచు భాగాల్లో. ఇవేమో టొమాటోలు ఇట్లా లీఫ్ సర్ఫేస్ అంతా ఉంటాయి, ఇవి మాత్రం అంచు భాగాలలో ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో జలరంధ్రాలు అనేవి ఎక్కడ ఉంటాయి? జలరంధ్రాలు పత్రం అంచు భాగాల్లో మాత్రమే ఉంటాయి. పత్రము అంచులలో మాత్రమే, పత్రపు అంచులలో మాత్రమే ఉంటాయి. పత్రపు అంచులలో మాత్రమే ఉంటాయి. ఓకేనా, పత్రపు అంచుల్లో మాత్రమే ఉంటాయి. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో పాయింట్, ఇంకా బాష్పోచ్చేకం అనేది పగలు రాత్రి అన్ని వేళలా జరుగుతుంది. ఓకే, పగలు రాత్రి అన్ని వేళలా జరుగుతుంది. బిందుశ్రావము సో ఉదయం మాత్రమే జరుగుతుంది. ఓకే, ఉదయం మాత్రమే అంటే మార్నింగ్, అర్లీ మార్నింగ్, అది కూడా సన్లైట్ రాకముందు. సన్లైట్ వచ్చేసరికి మళ్ళీ నీరంతా ఆవిరైపోతుంది, బిందువులాగా కనపడదు మీకు. ఉదయం మాత్రమే జరుగుతుంది. ఓకే, అర్లీ మార్నింగ్ ఉదయం పూట మాత్రమే జరుగుతుంది అనమాట. బాష్పోచ్చేకం అన్ని మొక్కలలో జరుగుతుంది. బిందుశ్రావము గడ్డి జాతి మొక్కల్లో మాత్రమే జరుగుతుంది. గడ్డి జాతి మొక్కల్లో మాత్రమే జరుగుతుందండి. బిందుశ్రావం దేంట్లో జరుగుతుంది? గడ్డి జాతి మొక్కల్లో మాత్రమే బిందుశ్రావం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా పోతే బాష్పోచ్చేకము వేసవి కాలంలో ఎండలు ఎక్కువ అయిపోవడం వల్ల వేసవి కాలంలో బాష్పోచ్చేకం బాగా జరిగి మొక్కలు నీటిని కోల్పోతాయి. బిందుశ్రావం మాత్రము శీతాకాలంలో ఎక్కువగా జరుగుతుంది. శీతాకాలం వింటర్ సీజన్లో. అందుకే మీరు మంచు వల్ల ఏమో అని మోసపోతారు. ఓకేనా, సో శీతాకాలంలోనే మంచు కూడా పడుతుంది కాబట్టి ఇది కూడా అప్పుడే జరుగుతుంది కాబట్టి శీతాకాలంలో బిందుశ్రావం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇంకా ప్రపంచంలోనే బిందుశ్రావం ఎక్కువగా చూపించే మొక్క ఏది అని అంటే ట్రోపియోలం. ఓకే, ట్రోపియోలం అనే మొక్క ప్రపంచంలోనే బిందుశ్రావం ఎక్కువగా చూపించే మొక్క. ఓకే, ట్రోపియోలం అనే మొక్క ప్రపంచంలోనే బిందుశ్రావము ఎక్కువగా చూపించే మొక్క ఏది అని అంటే ట్రోపియోలం. ఓకేనా, ప్రపంచంలోనే బిందుశ్రావం ఎక్కువగా చూపించే మొక్క ఏదంటే ట్రోపియోలం. మరి ఇవి ఎక్కువగా ఎందులో జరుగుతాయి అంటే ఎడారి మొక్కల్లో జరుగుతాయి. ఎరిమోఫైట్స్, ఎడారి మొక్కల్ని ఎరిమోఫైట్స్ అంటాం కదా. సో బాష్పోచ్చేకం ఎడారి మొక్కల్లో ఎక్కువగా జరుగుతుంది. బిందుశ్రావము ట్రోపియోలం అనే ఒక గడ్డి జాతి మొక్కలో ఎక్కువగా జరుగుతుంది. ట్రోపియోలం కూడా గడ్డి జాతి మొక్కే. సో ప్రపంచంలోనే ఎక్కువగా బిందుశ్రావం చూపించే మొక్క ఏదంటే అదే. ఓకేనా, సో బాష్పోచ్చేకం అంటే నీటిని ఆవిరి రూపంలో కోల్పోవడం, బిందుశ్రావం అంటే నీటిని బిందువుల రూపంలో కోల్పోవడం. పత్రరంధ్రాల ద్వారా నీటిని కోల్పోతే బాష్పోచ్చేకం, జలరంధ్రాల ద్వారా కోల్పోతే బిందుశ్రావం. పత్రరంధ్రాలు పత్రమంతా విస్తరించి ఉంటాయి, జలరంధ్రాలు పత్రం అంచుల్లో మాత్రమే ఉంటాయి. పగలు రాత్రి 2 వేళలా జరిగేది బాష్పోచ్చేకం, ఉదయం మాత్రమే జరిగేది బిందుశ్రావం. అన్ని మొక్కల్లో జరిగేది బాష్పోచ్చేకం, ఓన్లీ గడ్డి జాతి మొక్కల్లో జరిగేది బిందుశ్రావం.
వేసవి కాలంలో బాష్పోత్సేకం ఎక్కువ జరుగుతుంది, శీతాకాలంలో బిందు స్రావం ఎక్కువ జరుగుతుంది. ఎడారి మొక్కల్లో బాగా బాష్పోత్సేకం జరుగుతుంది, ట్రోపియోలం అనే మొక్కలో బిందు స్రావం ఎక్కువ జరుగుతుంది. ఓకేనా? సో ఇది బిందు స్రావంకి మరియు బాష్పోత్సేకంకి తేడా. ఓకేనా? ఇంకా పోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ ఆస్మాసిస్ అండ్ గటేషన్. ఆస్మాసిస్ గటేషన్ అంటే ఏంటో చూద్దాం. ఆస్మాసిస్ అంటే ఏంటంటే ద్రవాభిసరణ, గటేషన్ అంటే ఏంటంటే విసరణ. ఓకేనా? గటేషన్ అంటే విసరణ అని పిలుస్తాం. సో మొక్కలలో రివర్స్ ఆస్మాసిస్ జరుగుతుందండి. మొక్కలలో ఏ ఆస్మాసిస్ జరుగుతుంది? రివర్స్ ఆస్మాసిస్ అనేది జరుగుతుంది. యాక్చువల్లీ ఆస్మాసిస్కి డిఫ్యూషన్కి తేడా ఏంది అని అంటే ద్రవాభిసరణకి ద్రవాభిసరణ అండ్ విసరణ, ద్రవాభిసరణ విసరణ. సో ద్రవాభిసరణకి విసరణకి తేడా ఏంది? సో ద్రవాభిసరణకి విసరణకి మొక్కలలో రివర్స్ ద్రవాభిసరణ జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. రివర్స్ ద్రవాభిసరణ అంటే ఏంటంటే సాల్వెంట్ ద్రావణాలు 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 అధిక గాఢత నుంచి అధిక గాఢత, ఓకే, అధిక గాఢత నుంచి ద్రావణాలు అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపుకి, అల్ప గాఢత వైపుకి, అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపుకి ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా లేదా ప్లాస్మా త్వచం ద్వారా, ప్లాస్మా త్వచం ద్వారా, ప్లాస్మా త్వచం ద్వారా ప్రయాణించడాన్ని, ప్లాస్మా త్వచం ద్వారా ప్రయాణించడాన్ని, ఓకే, ప్లాస్మా త్వచం ద్వారా ప్రయాణించడాన్ని ఏమంటారంటే ద్రవాభిసరణ అంటారు. విసరణ అంటే ఏంటంటే సొల్యూట్ అంటే ద్రావితాలు, ద్రావితాలు అంటే సొల్యూట్స్, సొల్యూట్స్, సొల్యూట్ లేదా గ్యాసెస్ వాయువులు, సొల్యూట్స్ లేదా గ్యాసెస్ వాయువులు అధిక గాఢత నుంచి అధిక గాఢత నుంచి అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపుకి, అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపుకి, అల్ప గాఢత వైపుకి ప్రయాణించడాన్ని 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 విసరణ అనేసి పిలుస్తారనమాట. ఏమంటారు? విసరణ అంటారు. ఇదేమో ద్రవాభిసరణ అని పిలుస్తాం. ఓకేనా? ఇది డెఫినేషన్. దీన్ని బేస్ చేసుకొని ద్రావణాలు అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపుకు ప్లాస్మా త్వచం ద్వారా ప్రయాణించడం. అవి ద్రావితాలు అంటే సొల్యూట్స్, ద్రావితాలేనా సొల్యూట్స్ లేదా గ్యాసెస్ అంటే తెలుసు కదా. ఇప్పుడు సొల్యూట్ లేదా గ్యాసెస్ అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపుకి ప్లాస్మా త్వచం ద్వారా, ఇది కూడా ఓకే, ప్లాస్మా త్వచం, ప్లాస్మా త్వచం ద్వారా ప్రయాణించడాన్ని విసరణ అంటారు. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పుడే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇందులో వాటర్ వేస్తారు కదా, ఇక్కడ వరకు ఇది వాటర్. ఈ వాటర్లోని ఏమేస్తారంటే షుగర్ క్రిస్టల్స్ వేయండి, చక్కెర. ఈ చక్కెర అణువులు లేదా చక్కెర స్ఫటికాలు అనేవి వీటిని సొల్యూట్ అంటారు. వాటర్ని ఏమంటారంటే సాల్వెంట్ అంటారు. ఈ సాల్వెంట్లో సొల్యూట్ కరిగిపోతే వచ్చేదాన్ని సొల్యూషన్ అంటారు. వచ్చేదాన్ని ఏమంటారు? సొల్యూషన్ అంటాం, ద్రావణం అంటాం. ఓకేనా? అట్లా. సో ఇప్పుడు మనకి ఆస్మాసిస్ అంటే ఏంది అని అంటే బేసిక్గా ఆస్మాసిస్ అంటే మొక్కలు భూమి లోపల నుంచి నీటిని గ్రహించడాన్ని ఆస్మాసిస్ అనేసి పిలుస్తారు. మొక్కలు భూమి లోపల నుంచి నీటిని గ్రహించడాన్ని ఏమంటారు అని అంటే ఆస్మాసిస్ అంటారు. డిఫ్యూజన్ లేదా విసరణ అంటే మొక్కలు భూమి లోపల నుంచి ఖనిజ లవణాలను గ్రహించడాన్ని, ఖనిజ లవణాలను శోషించడాన్ని విసరణ అంటారు. తేడా అర్థమైంది కదా. మొక్కలు భూమి లోపల నుంచి నీటిని శోషించడాన్ని ఆస్మాసిస్ అనేసి, మొక్కలు భూమి లోపల నుంచి ఖనిజ లవణాలను శోషించడాన్ని విసరణ అనేసి పిలుస్తారు. అంతే తేడా. మొక్కలు అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తాం? వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ సాయిల్ టు రూట్ ఈస్ కాల్డ్ ఆస్మాసిస్. మినరల్స్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ సాయిల్ టు రూట్ ఈస్ కాల్డ్ డిఫ్యూజన్. ఇక్కడ మొక్కలకి వేర్లలో చిన్న రూట్ క్యాప్స్ అంటారు, వీటినే రూట్ క్యాప్స్ అంటారు. ఓకేనా? వెంట్రుకల్ లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ వెంట్రుకల్ లాంటి నిర్మాణాలన్నీ కూడా సో ప్లాస్మా త్వచం తోటి, సన్నని ప్లాస్మా త్వచం తోటి తయారై ఉంటాయి. ఈ సన్నని ప్లాస్మా త్వచం ద్వారా భూమి లోపల నుంచి నీరు అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపుకి వెళ్ళింది, అది ఆస్మాసిస్ అంటాం. విసరణ అంటే అధిక గాఢత నుంచి ఖనిజ లవణాలు అల్ప గాఢత అంటే రూట్స్ లోపలికి వెళ్ళాయి, దాన్నే విసరణ అని పిలుస్తారు. ఓకేనా? దాన్ని ద్రవాభిసరణ, దీన్ని విసరణ. ఇంకా ఈ రెండు అయిపోతే ఇక్కడ అసెంట్ ఆఫ్ శాప్ అనే ఒక వర్డ్ ఉంటుంది. అసెంట్ ఆఫ్ శాప్ అంటే ఏంటి అని అంటే మీకు 1 or 2 ఎగ్జామ్స్లో అడిగారు ఇది. అసెంట్ ఆఫ్ శాప్ అంటే
ఇప్పుడు మొక్కలు భూమి లోపల నుంచి నీటిని భూమి లోపల నుంచి నీరు వేర్లలో గన వెళ్తే దాన్ని ద్రవాభిసరణ అంటారు. ఓకే, భూమి లోపల నుంచి నీరు వేర్ల లోపలికి వెళితే ద్రవాభిసరణ. వేర్ల నుంచి మిగతా ప్లాంట్ బాడీ పార్ట్స్ కి వెళ్తే దాన్ని అసెంట్ ఆఫ్ సాప్. అసెంట్ అంటే అసెండింగ్ ఆర్డర్ అని గుర్తుపెట్టుకోండి. అసెండింగ్ ఆర్డర్ అంటే కింద నుంచి పైకి. అంటే ఇప్పుడు మొక్కకంతా నీటిని వేర్లు తీసుకునడం వల్ల వేరు మాత్రమే మొక్కకి నీటిని మొత్తం పంపించదు. ఇప్పుడు ఏదో అశోక ప్లాంట్స్, నీలగిరి ప్లాంట్స్ చాలా హైట్ ఉంటాయి, పైన ఉండే చిన్న కార్నర్లో ఉండే చిన్న ఆకు కూడా నీళ్లు పోవాలి ఫోటోసింథసిస్ జరగాలంటే. కింద ఏడో రూట్స్ ఉంటే ఆ రూట్ ప్రెషర్ వల్ల, ఆ వేరు పీడనం అంటారు దాన్నే. వేర్లు నీటిని గ్రహించడాన్ని భూమి లోపల నుంచి వేరు పీడనం, రూట్ ప్రెషర్ అంటారు. ఆ రూట్ ప్రెషర్ వేరు పీడనం వల్లనే మొక్క అంతా నీరు పోవాలంటే పోదు. వేర్ల పని ఏంది? భూమి లోపల నుంచి నీటిని తీసుకోవడమే వేర్ల పని. మరి వేర్ల నుంచి మిగతా శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో, కాండాలు కానీ, బ్రాంచెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్ కానీ, సీడ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, మరి వాటికి నీరు ఎలా వెళ్తుంది అని అంటే కింద నుంచి పైకి ఈ జైలం లేదా దారు కణజాలం ద్వారా దారు కణజాలం లేదా జైలం లేదా దారు కణజాలం ద్వారా వేర్ల నుంచి మిగతా శరీర భాగాలన్నిటికీ నీటి పోవడాన్నే అసెంట్ ఆఫ్ సాప్ అంటారు. ఓకేనా, దాన్నే అసెంట్ ఆఫ్ సాప్ అంటారు. అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పింది? ఆస్మాసిస్ అంటే భూమిలో ఉండే నీరు వేర్లలోకి పోవడం. అసెంట్ ఆఫ్ సాప్ అంటే వేర్ల నుంచి రిమైనింగ్ ప్లాంట్ బాడీ పార్ట్స్కి వెళ్ళడం, వేర్ల నుంచి మిగతా శరీర భాగాలకి పైకి పోవడం, దాన్ని అసెంట్ ఆఫ్ సాప్ అంటాం. అది దారు కణజాలం ద్వారా జరుగుతుంది అనమాట. ఇంకా పోతే బల్క్ ఫ్లో ఆఫ్ సబ్స్టాన్సెస్ అని ఇంకొక వర్డ్ ఉంది. ఓకేనా, ఏంటది? బల్క్ ఫ్లో ఆఫ్ సబ్స్టాన్సెస్ అంటే ఇప్పుడు మొక్కలలో బల్క్గా ఏం ఫ్లో అవుతాయండి? మొక్కలలో బల్క్గా ఏం ఫ్లో అవుతాయంటే ఆహార పదార్థాలు, ఫుడ్ లేదా న్యూట్రిషన్ అనేది మొక్కల్లో బల్క్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది. దేని ద్వారా? విత్ ఫ్లోయం అంటే పోషక కణజాలం ద్వారా. లేదా పోషక కణజాలం ద్వారా. సో మొక్కలలో ఆహార పదార్థాలు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడాన్ని బల్క్ ఫ్లో ఆఫ్ సబ్స్టాన్సెస్ అంటారు. ఇప్పుడు మామూలుగా చూడండి, ఇదేదో ఒక ప్లాంట్, ఒక యాపిల్ ట్రీ అనుకుందాం. ఓకేనా, యాపిల్ ట్రీలో మీరు తినేది ఏంది? యాపిల్ తింటారు, ఫ్రూట్ తింటారు మీరు. సో యాపిల్లో ఫోటోసింథసిస్ ఏడ జరుగుతుంది? గ్రీన్ కలర్లో ఆకులు ఉంటాయి కాబట్టి, ఆకుల్లోనే క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి ఫోటోసింథసిస్ ఇందులోనే జరుగుతుంది. ఫోటోసింథసిస్ ఇందులో జరిగినప్పుడు ఫుడ్ ఏడ ప్రిపేర్ అయ్యిద్ది? ఇందులోనే ప్రిపేర్ అయ్యిద్ది. మరి ఇందులో ప్రిపేర్ అయిన ఫుడ్ ఫ్రూట్లోకి ఎట్టొచ్చింది అంటే ఈ ఫ్లోయము, పోషక కణజాలం ఫ్లోయం ఉంది కదా, ఈ ఫ్లోయం లేదా పోషక కణజాలం ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకెళ్లి ఇక్కడ స్టోర్ చేస్తుంది. దాన్నే బల్క్ ఫ్లో ఆఫ్ సబ్స్టాన్సెస్ అంట. ఇప్పుడు క్యారెట్ ఉంది, క్యారెట్ ఎక్కడో రూట్స్ కింద ఇక్కడ ఉంటుంది. క్యారెట్ ప్లాంట్కి ఫుడ్ ఆకుల్లోనే ప్రిపేర్ అవుతుంది. మరి ఆకుల్లో ప్రిపేర్ అయిన ఫుడ్ కింద ఎక్కడో రూట్లో ఉండే క్యారెట్కి ఎట్టొచ్చింది అంటే దట్ ఈస్ బల్క్ ఫ్లో ఆఫ్ సబ్స్టాన్సెస్. కొన్నిట్లో రూట్స్లో ఉంటుంది, కొన్నిట్లో ఫ్రూట్లో ఉంటుంది, కొన్నిట్లో ఫ్లవర్లో ఉంటుంది, కొన్నిట్లో సీడ్లో ఉంటుంది, కొన్నిట్లో ఎండోకార్ప్లో ఉంటుంది. ఏడ పడితే ఆడ ఫుడ్, ఎక్కడ పడితే అక్కడ. అదేంటిది? అల్టిమేట్గా ఫుడ్ ప్రిపేర్ అయ్యేది ఆకుల్లో. మరి ఫ్రూట్ ఎందుకు తింటున్నాం మనము? క్యారెట్ ఎందుకు తింటున్నాం మనము? సీడ్ ఎందుకు తింటున్నాం అని ఎప్పుడు డౌట్ వచ్చిందా? ఎట్లా అంటే ఇప్పుడు మన శరీరంలో ప్రతి కణానికి రక్తం అనేది ఆహార పదార్థాలను ఎలా సరఫరా చేస్తుందో, వీటిల్లో కూడా ప్రతి కణానికి పోషక కణజాలం అనేది ఆహార పదార్థాలని, దారు అనేది నీటిని సరఫరా చేస్తుంది. ఓకేనా, సో అట్లా మనకి ఆహార పదార్థాలు పోషక కణజాలం ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవడాన్ని బల్క్ ఫ్లో ఆఫ్ సబ్స్టాన్సెస్ అని, అండ్ నీరు జైలం లేదా దారు కణజాలం ద్వారా సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవడాన్ని అసెంట్ ఆఫ్ సాప్ అనేసి పిలుస్తారు. ఓకేనా, సో ఈ రెండు వర్డ్స్ ఇంపార్టెంట్. ఇది మనకు ఆస్మాసిస్, అసెంట్ ఆఫ్ సాప్ అండ్ విసరణ, బాష్పోచేకానికి బిందుశ్రావానికి డిఫరెన్స్ అండ్ ట్రాన్స్పిరేషన్లో ఎడారి మొక్కలు ఇలా ఉంటాయి. ఓకేనా, ట్రాన్స్పిరేషన్ ఇవి మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకేనా, ట్రాన్స్పిరేషన్, గటేషన్, ఆస్మాసిస్, డిఫ్యూషన్. ఓకే, ఈ చాప్టర్లో ఇంకా ఫైటో హార్మోన్స్ ఉన్నాయి. ఫైటో హార్మోన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.